సరిగా జరపకుండా నిర్లక్ష్యం చేసినటువంటి తీరు కనబడుతుంది. దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జరిగినప్పుడు ఆ స్పాట్లోనే భార్యని తీసుకెళ్లి కానీ కుటుంబ సభ్యులు కానీ తీసుకెళ్లి చూపించలేదు. పత్రికలు వచ్చిన తర్వాత మరుసటి రోజు మీరు పత్రికల్లో చూడలేదా అని చెప్పి అంటున్నారు పోలీసులు. అంటేనే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ హత్య పట్ల అనేది స్పష్టమవుతుంది. అందుకనే వీళ్ళిద్దరూ కులాంతర వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి రక్షణ కల్పించకపోవడమే కాకుండా వాళ్ళనే చిత్రహింసలు పెట్టి దారుణంగా కేసులు పెట్టి భయపెట్టేటటువంటి చర్యలకు పాల్పడ్డారు. అందుకనే వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వివరించినటువంటి పోలీసుల మీద కూడా విచారణ జరపాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఈ కుల దురంకార హత్యలు పెరుగుతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళ మీద అంతా కూడా ఇలాంటి హత్యలు ఈరోజు ఇది జరిగింది. మన ఆసిఫాబాద్లో శ్రావణి అనేటటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి దాని మామనే సొంతగా హత్య చేసినటువంటి ఘటన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 142 కుల దురంకార హత్యలు జరిగినాయి. కుల దురంకార హత్యలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ దీని మీద స్పందించడం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే 142 హత్యలు ఇటువంటివి జరుగుతున్నప్పుడు కులాంతర వివాహితుల రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద శాసనసభలో చర్చ జరగాల. కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా. ఒక చట్టం ప్రత్యేకంగా తీసుకురావాలి కదా. ఇలాంటి ఘటనలకు పాల్పడితే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వివరించకపోతే ఇలాంటి కుల ఉన్మాద హత్యలు పెరుగుతాయి. ఇలాంటి దారుణాలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే వాళ్ళ అన్నను చంపడం ఏంటి, అట్లాగే కుటుంబాన్ని వేధించడం ఏంటి, ఇలాంటి ఘటనలన్నింటిలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం కనబడుతుంది. అందుకనే ఈ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు దీని మీద చర్యలు తీసుకోకపోతే ఈ ఘటనపై వెంటనే షాద్ నగర్లో కలిసి వచ్చేటటువంటి సంఘాలు సంస్థలన్నింటినీ కూడా కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. వెంటనే నిందితులంతా కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పల్లి గ్రామానికి సంబంధించినటువంటి రాజశేఖర్ను వాళ్ళ తమ్ముడు కులాంతర వివాహం చేసుకున్నాడనేటటువంటి పేరుతో ఆ అమ్మాయి తండ్రి వెంకటేషు తదితరులంతా కలిసి రాజశేఖర్ను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసి తగలబెట్టడం అనేటటువంటి ఘటన జరిగింది. వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వాళ్ళు మేజర్సు. చట్ట ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకునేటటువంటి హక్కు వాళ్ళకు ఉంది. ఆ రకంగా చట్ట ప్రకారం పెళ్లి చేసుకోవాలని చెప్పి భావిస్తే ఇక్కడ ఉండేటటువంటి స్థానిక పోలీసులు మీరు మైనర్ అనేటటువంటి పేరుతో వీళ్ళని అన్నను తర్వాత తమ్ముడిని కొట్టడం జరిగింది. అక్రమంగా కేసు పెడతానని చెప్పి పోలీసులే బెదిరించడం అనేది 4 రోజుల కిందట జరిగింది. పోలీసులేగినా ఆ రోజే వీళ్ళు చట్టబద్ధంగా వీళ్ళకు పెళ్లి చేసుకునేటటువంటి రైట్ ఉందని చెప్పి రక్షణ కల్పించింటే ఈ హత్య జరిగి ఉండేది కాదు. కానీ వీళ్ళిద్దరినే భయపెట్టి కొట్టడం అనేటటువంటిది అన్నదమ్ములంతా కూడా కొట్టి ఆ రోజే భయపెట్టడం అనే దాంతోనే పోలీసుల పాత్ర కూడా ఈ హత్యకు సంబంధించినటువంటి దాంట్లో ఉంది అనేది స్పష్టమవుతుంది. రెండవది, ఇంటికొచ్చి రాజశేఖర్ని వెంకటేషే తీసుకెళ్తే ఆ ఘటనకు సంబంధించింది భార్య వెంటనే ఆమె వెళ్ళి పోలీసు వాళ్ళకు తెలియజేస్తే ఆ 2-3 వెంకటేష్ ఇచ్చిన మా సార్ ఇచ్చిన ఇద్దరు ఇచ్చినట్టు నేను మళ్ళీ వాళ్ళ సార్కి చేసిన నేను ఫోన్ పెట్టేసి మళ్ళీ సార్కి చేస్తే వాళ్ళ సార్ వచ్చి నన్ను పిఎస్కి తీసుకుని వెళ్ళాడు. హస్బెండ్ వాళ్ళ సార్ పిఎస్కి వెళ్తే పిఎస్లో లేరు. వీళ్ళు పిఎస్లో లేరనేసరికి భయమైంది నాకు. నైటే 11:30 కల్లా మేము స్టేషన్ కాడికి వెళ్ళినాం. స్టేషన్ కాడికి పలానా రాజశేఖర్ అని చెప్పి తీసుకొచ్చారు కదా సార్ అంటే ఎవరిని తీసుకురాలేదని మేము ఎత్తుకమని చెప్పినాం. వాళ్ళకి 100కి కాల్ చేశారంటే చేసినామని చెప్పినాం. సరే వాళ్ళు ఎత్తుకుతున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో చెప్పారు. అట్లా చూసి ఇట్లా చూసి అర్థం అయ్యాక మాకు ఏ ఇన్ఫర్మేషన్ రాదు. కంప్లైంట్